మామూలుగా చేన్లు శెల్కలల్ల పందులు ఎలుకలు పడితే వీటికి ఇంత గడ్డి మందో లేకుంటే ఏమన్నా మందులో అన్నంలో పెట్టి పంటను కాపాడుకుంటారు రైతన్నలు. కానీ పావురాలకు అట్లా పెట్టి చంపలేం కదా. కర్రీ ఇరగకుండా పాము చావకుండా వీళ్ళు పావురాలని ఎట్లా కొట్టిర్రో చూడుర్రి. రాను రాను మోక చూస్తుంటే కాదేది అసాధ్యం ఏఐతోని అన్నట్టే ఉంది. అరే ఇలా తెలివి చూసి ఏఐని గిట్ల కూడా వాడొచ్చా అనిపిస్తుంది. పావురాలు వచ్చి ఇల్లంతా ఊకే గలీజ్ చేస్తుంటే వీటిని కొట్టలేం తిట్టలేమాయే నోరులేని పక్షులు ఏం చేస్తారు. అందుకే పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని వాడి ఇట్లా ఏఐ వాటర్ గన్ ఒకటి తయారు చేసి బంగ్లా మీద ఇడిచిర్రు. అందులో పక్షులను గుర్తుపట్టి ఓ కెమెరాను పెట్టిర్రు. పక్షులు ఏమన్నా వచ్చి డాబా మీద వాడుడే లేటు ఎంబటే ఏఐ వాటర్ గన్ను నీళ్ళతోని రువ్వాడిగా ఫైరింగ్ చేసి వీటిని ఎలగొడుతుంది. ఇట్లా చేస్తే అటు పావురాలకేం కాదు వీటి వల్ల గలీజు కాదు. భలే ఉందిలే ఆలోచన. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో పంచుకునే వరకల్లా చూసినోళ్ళు కూడా అర్రేవా ఏమన్నా తెలివా ఇట్లా కూడా వాడతారా ఏఐ టెక్నాలజీని. ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు అంటే ఇదే కావచ్చు పొర్రి అనుకుంటా మెచ్చుకుంటారు. ఇక బయట ఎవరి మీద అన్నా ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా వాళ్ళను 10 మందిలో తక్కువ చేసినట్టు మాట్లాడుతూ అనిపించినా కోర్టుకు పోయి కేసు వేయొచ్చు. అటెనక కోర్టు అన్నిని ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళ సైడ్ తీర్పు చెప్తుంది. కానీ రాను రాను కొందరు ఎట్లయితుర్రంటే తీర్పులు చెప్పే కోర్టులనే తప్పుదో పట్టించి తప్పుడు ఆర్డర్లు ప్రచారం చేస్తుర్రని నొస్తుంది. మరి ఇలా నిజమెంత అబద్ధం ఎంత? న్యాయాన్ని ఏకీలు కాకీలు విరిచేవాడే వకీలు అని అలిశెట్టి ప్రభాకర్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఇన్నియాలైతే న్యాయస్థానం చెప్పని దాన్ని కూడా చెప్పినట్టు ఆర్డర్ ఇచ్చినట్టు అట్లా ప్రచారం చేసే వకీలను చూస్తున్నామా అనిపిస్తుంది. పోర్రి బండి భగీరథ మీద పడ్డ పోక్సో కేసు వార్తల్లో తండ్రిగా నా పేరు వాడొద్దు అని కోర్టుకు పోయినుండే కదా బండి సంజయ్. దాంతో కోర్టు ఉండి ఇప్పటి సంది వాడొద్దు అని చెప్పిందన్న వార్తలు వచ్చినాయి కదా. తండ్రి పేరు వాడొద్దు అని కోర్టులు ఆర్డర్లు ఇచ్చిందని వస్తున్న ముచ్చట్ల అసలు నిజమే లేదట. అడ్వకేట్ జిల్కర శ్రీనివాస్ సార్ ఆ ముచ్చట క్లారిటీగా చెప్తుండో ఇనుర్రి. సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటుందండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్కి కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకొచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. వినరా వీళ్ళు పెట్టుకున్న పిటిషన్కు ఇంకా నెంబరే రాలేదు, ఆర్గ్యుమెంటే కాలేదు, అప్పుడే ఇట్లా కోర్టు ఆర్డర్ ఇచ్చిందని ప్రచారం చేస్తారని అడుగుతున్నాడు. ఈ ముచ్చటిన్నాక ఈయన ఆర్డర్లను ఇచ్చినట్టు ప్రచారం చేసిన లాయర్ల మీద బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలని అనుకొస్తారు కడమ లాయర్ సాబులు కూడా. కానీ చూడరే నిన్న మొన్నటి దాకా పని కట్టుకోనో పైసలు ఇప్పించో పదవి అడ్డం పెట్టుకోనో పతార చూయించుకోనో నయానో భయానో రాతలు రాపిచ్చి తప్పుడు వార్తలు ప్రచారం చేయించారన్న పేరు వచ్చింది. ఇప్పుడు ఏకంగా కోర్టు ఈయన ఆర్డర్లనే ఇచ్చినట్టు ప్రచారం చేసి కోర్టునే తప్పుదో పట్టించిరంటే ఇంత తెగిచ్చిరనుకోవాలి ఏం కథ అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు చాలా మంది.